ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం పరీక్షించుకోవాలి. ఏ విషయంలో మనకి దేవునికి అవిధేయులుగా పోయాం? నువ్వు అవిధేయులుగా కాదు, దేవుని ముందు యథార్థ పరులుగా ఉన్నారా, యథార్థ వ్యక్తిగా ఉన్నావా? అయినా కూడా నీకు పరీక్ష కలుగుతుందా? అది నీ మేలు కొరకే. నువ్వు తప్పు చేసావా, దేవుని బాధలు పట్టుకో, సరిదిద్దుకో, దేవుడు సరిదిద్ది మేలు చేస్తాడు. కానీ మొత్తానికి గాడ్ యూజెస్ సఫరింగ్ అనేది దేవుని వాటిలో తెలియజేయబడుతుంది. కానీ యోబు ఒక మాట చెప్తున్నాడు, ఆయన అంత బాధ, వేదన, నష్టంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట నాకు చాలా నచ్చింది. ఏంటి తెలుసా? ఆయన విశ్వాసం ఏంటి తెలుసా? దిస్ ఇస్ ఓన్లీ టెంపరరీ. ఈస్ బీయింగ్ స్పెసిఫిక్. ద మూమెంట్ ఈస్ ఫినిష్డ్ టెస్టింగ్ మీ అంటే ఏంటి? ఈ టెస్ట్ కొంతకాలమే, ఈ టెస్టింగ్ పీరియడ్ వరకే, ఈ కొన్ని రోజుల వరకే, ఈ కొంతకాలం వరకే. దీని తర్వాత నేను సువర్ణంగా బయటకు వస్తాను, నేను బంగారంగా బయటకు వస్తాను, నేను విలువైన వ్యక్తిగా బయటకు వస్తాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నిరీక్షణ లేకపోతే విశ్వాసం ఉండదండి. నిరీక్షణ నమ్ముతాం. యోబు ఇక్కడ కనబరుస్తున్నాడు తన నిరీక్షణ. ఇది కొంతకాలమే, ఇది కొంతవరకే, ఇది కొన్ని రోజులే, ఇది కొంచెమే. వన్స్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఐ విల్ బి రిఫైన్డ్ గోల్డ్, విచ్ మీన్స్ వాల్యూ. విలువైన వ్యక్తిగా ఉంటా, విలువైన వ్యక్తిగా ఉంటా.